ముందుగా దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘం అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పబోయే మాట, దేవుడు వేదనతో మన పాపముల కొరకై పలికినటువంటి సిలువలో 4వ మాట. సిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని క్షమాపణతో కూడిన మాట. రెండవది, అంటే తండ్రి ఈ లోకంలో ఉన్నంతకాలం మనకు నేర్పించింది ఎదుటి వారిని క్షమించాలి, మన శత్రువునైనా సరే క్షమించాలనే మొదటి మాట తండ్రి పలికినటువంటి మొదటి మాట. రెండవ మాట, పాప క్షమాపణ కూడిన మాట. ఇదిగో నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. అంటే పక్కనున్నటువంటి 2 దొంగల్లో ఒక అతను, తండ్రి నువ్వు దేవుడివే కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమన్నప్పుడు పక్కనున్నటువంటి ఇంకో దొంగ, నీవు నీ రాజ్యంలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని పలికినటువంటి రెండవ శిష్యుడు అప్పుడే తండ్రితో పాటు పరదేశిలో ఉంటానని ఆజ్ఞ గైకొన్నాడు. మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి అప్పగింపు మాట. అంటే తండ్రి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉండి మానవ శరీరం ధరించి ఉన్నాడు కాబట్టి మానవ శరీరం కోసం ఒక తండ్రి అనే లోక బంధుత్వంలో తల్లి ఉన్నది. ఆ తల్లిని పక్కకి అప్పగింపు ఆత్మ. 4వ మాట, ఇది వేదనతో కూడిన మాట, ఇది లోక రక్షణకై కూడిన మాట. ఈ మాట చెప్పాలంటే దేవుడు నాకు కొంచెం ధైర్యం ఇవ్వాలి. ముందుగా దేవునికి చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, అల్పుడును అయోగ్యుడును తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, నీ యొక్క సిలువలో పలికిన 7 మాటలు కళ్ళు మూసుకుందాం. 4వ మాటగా నేను మాట్లాడుచుండగా తండ్రి నాయన, నీవు నాతో కూడా ఉండి నేను కాదు కానీ తండ్రి నాయన, నీవు నాతో ఉండి మాట్లాడి తండ్రి నాయన, నీ ఆత్మకు మహిమ కలుగునట్లుగా తండ్రి నాయన నేను మాట్లాడుకుని నాకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, వివరించట్లో తండ్రి నాయన, నాలో ఏమన్నా తప్పులు మాట్లాడి ఉంటే నేను క్షమించమని అడుగుచున్నాను తండ్రి నాయన. నన్ను క్షమించండి తండ్రి నాయన. ఈ యొక్క చిన్న ప్రార్థన మీ యొక్క పాదంలో చెంటి పెట్టి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనం, మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తతాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అంటే తండ్రి సిలువలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే తండ్రి నా దేవా అని నా చేయి ఎందుకు విడిచినా అన్నప్పుడు రమారమి మధ్యాహ్నము 3 గంటల ఆయన. ఆ మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. తండ్రి ఆ వేదనను తట్టుకోలేక బిగ్గరగా కేక వేసినప్పుడు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఆ చీకటిని ఎవరు గమనించలేదు. ఆ కేక వేసినప్పుడు చుట్టూ ఉన్న జనం ఏమనుకుంటున్నారంట, ఏలియానే పిలుస్తున్నాడేమో, ఏలియా దింప వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఏలీ అని అనగా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని అర్థం. ఇది ప్రవచనాత్మకంగా నెరవేరునట్లు తండ్రి సిలువలో బలియాగమైనాడు. ప్రవచనాత్మకం అనగా క్రీస్తు పుట్టక మునిపే గొర్రెపిల్ల మన కొరకు రక్తం కార్చునని బైబిల్లో రాసి ఉంది. అంటే అది ఏలనగా మన పాపముల నిమిత్తము అవ్వాదాములు చేసిన పాపముతోనే మనము అందరము ఉన్నాము. కనుక మన పాపములు
నోవాహు కాలంలో 40 రాత్రులు 40 పగళ్ళు అఖండ వర్షం కురిసినా కానీ పోలేదు. మోసే 40 దినములు అరణ్యములో ప్రయాణం చేసి ప్రార్థించినా మన దోషాలు పోలేదు. అలా అని ఇప్పుడు తండ్రి ఒకటే గమనించాడు, నా పిల్లలు ఎలా నా మార్గానికి రావాలంటే, నా పిల్లలకు ఎలాని పరలోక రాజ్యంలో చేర్చుకోవాలని ఆశించినప్పుడు తండ్రి ఒక ఆలోచన చేసి మానవ రూపంగా నరుని రూపంలో యేసు ప్రభు వారిని మన భూమి మీదకి పంపించాడు. అప్పుడు వెలుగుతో నిండి ఉన్నది. 33.5 సంవత్సరములు మన మధ్యలో తిరిగి దేవుడు ఎన్నో ఉపమానముల ద్వారా మనల్ని హెచ్చించినా కానీ మన పాపములకు మనం ఇంకా మన పాపాలను ఇంకా పెంచుకుంటూ పోతున్నాం, కానీ కొంచెం కూడా తగ్గించుకోలేకపోయినాం. దానికి నిమిత్తము యేసయ్య సిలువలో ప్రాణత్యాగం చేశాడు. మన పాపముల కొరకు ప్రతి రక్తపు బొట్టును కూడా నేలకి కార్చాడు యేసయ్య. ఇది క్రీస్తు పుట్టక మునిపే చెప్పబడిన మాట. ఇది ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉన్నది. సరే, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం చదివి సహాయం చేయగలరు. మొదటిగా కీర్తన 22వ అధ్యాయం చదవండి. దావీదు రాసిన కీర్తన 22వ అధ్యాయము 1వ వచనము. నా దేవా నా దేవా, నీకు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. అపమ్మ దావీదు గారు ఎంతో వేదనతో, నా దేవా నా దేవా, నన్నేల విడనాడితివి అంటే ఎప్పుడు నిత్యం తండ్రిని స్తుతించుతూ తండ్రిని ఆరాధిస్తూ ఎటువంటి పాపము లేకుండా దావీదు రాజు గారు లోకములో ఉన్నప్పుడు కూడా ఎన్నో శోధనలు ఉన్నప్పుడు ఇతరుల ద్వారా కానీ పరుల ద్వారా కానీ శోధన వచ్చినప్పుడు ప్రతినిత్యం కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో 40 రోజులు కూడా తన చెమట రక్తముగా మారినట్లుగా మన పాపముల కొరకై ప్రార్థించి ఉన్నాడు. ఆయనను మనలో కొంచెం కూడా పశ్చాత్తాపం కలగలేదని తండ్రి శిలువలో బలియాగమైనాడు. ఆ వేదనతో కూడిన ప్రార్థనది. మొదట తండ్రి ఎలా అంటే శరీరానుసారంగా బాధింపబడ్డాడు, శరీరానుసారంగా బాధపడ్డాడు. మనం వినలేదు. ఆత్మానుసారంగా సిలువలో బలియాగమైనా కానీ మనలో మార్పు రాలేదు. దేనివల్ల మనం ఇంకా క్రీస్తు సేవలో ఉంటున్నామనే పేరుతోనే ఉన్నాం, కానీ ఆయన ఇంకా నిత్యం విశ్వసించటం లేదు. వస్తున్నాం పోతున్నాం. ఆయన మాటను మాత్రం చెవిన పెట్టట్లేదు, హృదయంలోకి రానిలేకపోతున్నాం. తండ్రి ఆత్మ ఆవేదనతో ఆ కేక వేశాడనమాట, నా దేవా నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచావని. అంటే తండ్రి కుమారుని చేయి విడకపోతే మనకి రక్షణ అనేది లేదు. ఆ వేదన భరించలేకే తండ్రి ఆ కేక వేశాడు. మనం కూడా తండ్రి యందు విశ్వాసం ఉంచి నడుచుకున్నట్లయితే ఆ తండ్రి పడ్డ వేదనకి బాధకి కొద్దిగా కృతజ్ఞత చూపిన వారం అవుతాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. భయపడతాం. హల్లెలూయా. ఆ తర్వాత 5వ మాట, వాక్య పట్టణం కే సాత్విక. ముందుగా దేవన్నామానికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘానికి వందనాలు. నేను చెప్పబోయేది జాన్ చాప్టర్ 9:28. ఆఫ్టర్ దిస్ జీసస్ నోయింగ్ దట్ ఆల్ was no finished said to Fluffy the scream it trust. ఓకే, గట్టిగా చెప్పలు కూడా దేవునామయం పెడదాం. ఆ తర్వాత ప్రార్థన డి కవులమ్మ. అమ్మగారికి అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘానికి వందనాలు. స్తోత్రం. పరిశుద్ధుడా నా తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త నా తండ్రి, నా ప్రభువా,
అయ్యా నా ప్రభువా మాకెన్నో మేలులు చేసినావు నాయన. నిన్ను నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా ప్రభువా నాయన నాకు ఎంతో బాధ, నీ ఉచితమైన కృపలో మమ్మల్ని భద్రపరిచి సంఘాన్ని, సంఘ బిడ్డలని ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి కాపాడు, బలపరుచు నాయన. పేరు పేరు వరుసలు అయ్యా సంఘాన్ని, స్త్రీలని, పురుషుల్ని నాయన సమస్తం దీవించి కాపాడు, బలపరిచి నాయన. మా దైవజనుడు ఎంతో గొప్పవాడు నాయన, మంచి కాపర్ని మాకు ఇచ్చినవు నాయన. నీకే వందనాలు అయ్యా. ఎంతో మేలు చేసినవు నాయన మాకు నా ప్రభువా. అయ్యా నీ పాదాలు చెంతకు వత్తను నాయన, నీ బంగారు పాదములకు వందనాలు నాయన. మా పిరికితనం తీసేయి, మా భయం తీసేయి, గొప్ప కాపుదల నీ సన్నిధి మాకు తోడించి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామం పెడదాం. పాట డి జార్జి గారు. రచనగా వారికి క్రీస్తు శిలవరార, రచన గారు వారికి రచన రచన తక్షణ మందన అయ్యో మేరా జరిగిన నాడు కలశములను కడిగి సిలువ చెంత చేరిన నాడు కలశములను కడిగి పెట్టుకో చెంత చేరిన నాడు పడిన భక్తులు చూసి చిన్న చేరిన నాడు కలుషములను కడిగి ఒకటి తాపే ఒంటరనా వందాగరల ఒకటి తాపే ఒంటరియాయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరియైన గొర్రెల వందాగరల ఒకటి తాపే ఒంటరనాయే లవసింత చరణ నాడు కలుషములను కడిగి పాతాళంటే వారి కాయన పాతాళంటే వారి కాయన చెలవ చింత చరణ నాడు కలుషములను కడిగి నాకు రాట్లా అసలు పరిశుద్ధుల ఇందుల చేరా పాపీరావా, పరిశుద్ధుల విందుల చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం పెడతాం. దేవుడు దీర్ఘాయుష్ను అనుగ్రహించిన గాక. 5వ మాట వాక్య వివరణ బి సుధార్ అని త్వరగా రావాలి. ముందుగా దేవుని నామానికి వందనాలు. ఇంత గొప్ప సమయం ఇచ్చిన ఆరో మాట. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి ఎవరైనా వందనాలు, కూడి వచ్చిన చెప్పగలిగితే. సంఘానికి వందనాలు. 5వ మాటగా తండ్రి మన కోసం శిలువలో పలికిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. ఈ మాట
అటు తర్వాత అంటే అప్పటికి ఆయన చేసే ప్రతి పనిలో కూడా సమాప్తం అయింది. సమాప్తం జరిగించి అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం అంటే ఆయనకు ముందుగానే తెలుసు, లేఖనంలో ఈ రీతిగా జరగాలని, ఆయన సిలువ వేయబడతాడని, ఆయన కొరడాలతో కొట్టబడతాడని, ఆయన ఆ ముళ్ళ కిరీటము ధరించబడుతుందని, ఆయన కాళ్ళకు చేతులకు శీలలు మేకులు నాటుతారని ఆయనకు ముందుగానే తెలుసు. అయినప్పుడు కూడా ఆయన మన పైన ప్రేమ కలిగి, ఆయన మన పైన అపారమైన ప్రేమ కలిగి ఆ శిలువ మరణాన్ని ఒప్పుకున్నాడు. మనమైతే చేయలేము. ఒకడు నన్ను దూషించినప్పుడు కూడా మనం వాడిని ఎప్పుడు ద్వేషిస్తాము, కానీ మనము ఆ రీతిగా ఉండలేము, అటు మనసు కలిగి ఉండలేము. దేవుడు మన పైన ఎంతో ప్రేమ చూపి ఆయన మన పట్ల అనాది ప్రణాళిక చొప్పున ఆయన మన పట్ల అటు తర్వాత సమస్తం అప్పటికి సమాప్తమైనదని ఎరిగి యేసు మన కొరకే దాహము కొని ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా దాహము కొని ఉండాలని ఆయన కోరిక, ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన కోరిక, ఆయన హృదయ ఆశ ఉన్నది కనుక మనమందరం కూడా దేవుని యందు ఆశ కలిగి, దప్పిక కలిగి, దాహము కలిగి, నిత్యము ఆయన పరిశుద్ధ నామములో నిత్యము కూడా దాహము కలిగి ఉన్నదని ఆయన కోరిక, ఆయన చిత్తమై ఉన్నది. ఆయన మన కొరకైన పడిన కష్టమంతా వ్యర్థమైపోనేమని ఆయన ఎన్నోసార్లు దుఃఖపడుతున్నాడంట. కొలసీలకు రాసిన పత్రిక ఈ మాట శ్రమతో కూడిన మాట కనుక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుతూ సంగము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాము. క్రీస్తు మన కొరకంట ఎన్నో శ్రమలు పుట్టిన మొదలుకొని బాలుని నుంచి ఆ శిలువ త్యాగంలోకి వచ్చేంత వరకు కూడా ప్రతి విషయంలో మన కొరకే, మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు, మన బంధువుల కొరకు, మన రక్త సంబంధికుల కొరకు, మనలో ఉన్న ప్రతి పాపమును తుడిచివేయుటకు ఆయన ప్రతి విషయంలోనూ శ్రమపడి ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా మనతో కూడా వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ప్రతి విషయం ద్వారా నువ్వు శ్రమదిన కుంగిని వేడలా చేతగాని వాడవుతున్నాడు. శ్రమల్లో నీకు నేను తోడుగా ఉంటానన్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన మన పట్ల, మనం పడే శ్రమల పట్ల ఆయన ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటానని చెబుతున్నాడు. ప్రతి ఒక్కరము కూడా ఆయన పడిన శ్రమను మన హృదయంలో పదిలపరుచుకున్నట్లయితే, మనం శ్రమలలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ఆయనను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకి ఈ శ్రమలు వ్యర్థమైనవి అని అర్థమవుతుంది. ప్రతి ఒక్కరము ఆయన పడిన కష్టము, ఆయన ఆ కొరడాలతో కొట్టబడి, ఆ కొరడాలతో కొరడాల ఉట్టి కాకుండా వాటికంట ముళ్ళ చేరికలు ఉన్నాయంట. ఆ కొరడాలన్నీ కూడా ఆయనను చీల్స్తున్నాయంట. ఆయన దేహమంతయు మన కొరకై చిందిస్తుందంట. ఆయన రక్తమంతయు కూడా మన కొరకై ధారపోస్తుందంట. ప్రతి క్షణమందు మన కొరకు, మన ఆత్మ కొరకు, మన ఆత్మ అగ్నిలో కాలకుండా నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడంట. ప్రతి విషయంలో కూడా మనం ఈ లోకంలో బాలునిగా, ఆయన రిక్తినిగా మొదలుకొని ప్రతి విషయంలో మనం పుట్టినది మొదలుకొని, తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఈ సమయం వరకు మనం ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆయన వైపు మనం చూసినప్పుడు ఆ శ్రమలు మనకి సులువుగా అనిపిస్తాయి. ఆయన పడినాడు, మన శ్రమలన్నీ ఆయన అనుభవించాడు, మన శ్రమలన్నిటిని ఆయన భరించాడు. మనం చేసిన ప్రతి పాపముకు ఆయన సమాధానము మన కొరకే తెచ్చి ఉన్నాడు కనుక ఈ శ్రమలన్నీ తెగనే కావు. ఆయన మనలోకి వచ్చినప్పుడు ఈ శ్రమలన్నీ మనం గెలుచుకునే శక్తిని ఆయన మనకిస్తాడని మరొక్కసారి దేవుని పేరట చెప్తున్నాం. మరొక మాట, దాహము కలిగిన మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదువుతుంది. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహముకిమ్మని
నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పెను. ఈ మాట ఎవరితో చెబుతున్నాడు? సమరయ స్త్రీతో యేసుక్రీస్తు చెబుతున్నాడు. యేసుక్రీస్తు గలిలయ తీరము నుండి సమరయ మార్గముకు వెళ్ళుచుండగా అక్కడ యాకోబు బావి అను, ఆ బావి దగ్గర యాకోబు బావి అని సమరయ మార్గంలో వెళ్ళుచుండగా అక్కడ సుకారు అని ఒక గ్రామం ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉన్నది. అక్కడ ఆ సమరసి తన కుటుంబం కొరకు బావి నీళ్లు చేదుకున్నటకు వెళ్ళినప్పుడు ఆమెను కాపు కాసి అక్కడ నిలుచుండి ఆమె అక్కడికి నీళ్ళకు వస్తుందని దేవుడికి తెలుసు. ఆమె హృదయాన్ని మార్చాలి, ఆమె తలంపులను మార్చాలి. ఆమె జీవితం ఏ రీతిగా ఉన్నది, పాపముతో ఉన్నదా పరిశుద్ధతతో ఉన్నదా అని దేవుడికి తెలుసు. కాబట్టి ఆమె హృదయం అంతా దేవుని చేత నింపబడాలని ఆయన చిత్తమైనది. అందుకే దేవుడు ఆమెతో మాట్లాడుచు అందుకు యేసు నీవు దేవుని వరమును పొందుదు గనక నాకు దాహముకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. అంటే ఆమెను అడిగినది ఆయన దాహం తీర్చుకొనట కాదు, ఆమె దాహం తీర్చడానికి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నాకు ఇంత దూరం రాలేకపోతున్నాను, నేను నీళ్లు చేదుకున్నటకు ఇంత దూరం రాలేకపోతున్నానయ్యా, నేను మరలా దప్పి కొనకుండానట్లు నాకు దాహముకి ఇమ్మని అడిగిను. 15వ అధ్యాయం చదువుకున్నాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనడు, నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతి వాడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరేటి నీటి బుగ్గ వలె ఉండునని ఆమెతో చెప్పెను. అప్పుడు నిత్య జీవం పరలోకం. మనం ఈ లోకంలో శ్రమలు పడ్డప్పుడు, ప్రతి నిందలు పడ్డప్పుడు అయినప్పుడు కూడా ఆయన యందు నమ్మకము కలిగి, నిత్య సంకల్పము కలిగి, ఆయన యందు భయము కలిగి, భక్తి కలిగి, మన ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి, మన ఆలోచనలు తలంపులు నిత్యం ఆయన యందు ఉన్నప్పుడు ఆయన దాహము తీర్చువారమే ఉంటాము. ఆ దాహం అనగా మరణము. మరణంలో ఉన్నప్పుడు ధనవంతుడు ఏ రీతిగా మరణంలో కాలుచున్నప్పుడు దాహము దాహము దాహం అని ఏ రీతిగా అరిచి ఉన్నాడో మనకు తెలుసు. ఆ ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో ధనమును కూర్చుకున్నాడు, ధాన్యమును కూర్చుకున్నాడు, ఎంతో నా తండ్రి వస్త్రములు అనేకమైన మంచిగా జీవించాడు. కానీ ఆయన పరలోకమును తెలుసుకోలేకపోయాడు. అక్కడికి వెళ్ళి, తండ్రి నా అబ్రామ, నీ రొమ్మున ఆనుకున్న లాజరును పంపించి నా దాహము తీర్చమని అడిగాడు. అట్టి దాహం మనము కూడా నరకములో పొందకూడదని ఆయన మన కొరకే ఈ లోకములో దాహము కలిగి ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేర్చుటకు మనం అందరము కూడా ఆయన యందు దాహము కలిగి నిత్యం ఆయన దాహం తీర్చేవారిలాగా ఉండాలని మనం చనిపోయి ఆ పరలోకంలో ఆ నరకంలో పడినప్పుడు కూడా మనం దాహం కలిగి ఉండొద్దని నిత్యము ఆయన మన పట్ల చూపిన ఈ ప్రేమ కృపకై వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరమును మనం నిత్యం ప్రార్థన చేయట్లో దాహము కలిగి, వాక్యం చదువుటలో దాహము కలిగి, పాటలు పాడట్లో దాహము కలిగి మనం రక్షణ పొందినప్పుడు చెబుతాము, అపోస్తుల బోధ యందును, రొట్టె విడిచిటి యందును, సహవాసమందును, ప్రార్థన చేయుట ఎడతెగక ఉండాలని మనం దైవజనులకి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన మనకు రక్షణ కలిగి ఇస్తారు. ఆ క్షణము మొదలుకొని ఈ క్షణం వరకు ఇప్పుడు మనం మందిరము సంఘములో కూడుకొని మనం 14 సంవత్సరాలుగా సంఘములో కూడుకొని ప్రతి నిత్యం ఆయనకు ప్రార్థన చేస్తూ నిత్యం ఆయన యందు భయము కలిగి, భక్తి కలిగి ఉన్నప్పుడే ఆయన నిత్య జీవములోకి మన వారసులుగా వెళుతాము. ఒకటి ఆయనకి దాహము తీర్చువారులాగా ఉండి మనము నరకములో పడకుండా ఆయన మనకు ఇచ్చే నీళ్ళను ఆయన దాహము తీర్చే వారముగా ఉంటామని ఈ కొన్ని మాటలు దేవుని నామంలో మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 6వ మాటలో ఎవరైనా వాక్యం చెప్పేవాళ్ళు ఉంటే సిద్ధపడండి, లేకపోతే చివరిలో నేను చెప్తాను. 7 చెప్తున్నాను. 7వ మాట వాక్య పట్టణ డి సంధ్య. ముందుగా దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు.
కూడేసిన సంఘానికి మీ అందరికీ వందనాలు. నేను చెప్పబోయే మాట లోకాసు వార్త 24:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసెను, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటూ చున్నానని చెప్పాను. ఆ మాట ఇలాగ చెప్పి తన ప్రాణమును విడిచెను. గట్టిగా చప్పలు కూడా దేవుని నామం పరుద్దాం. నెక్స్ట్ ప్రార్థన కే కోటేశ్వరి. సంపూర్ణమైన మాట. స్తోత్రం స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహేశ్వరాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా ఈ సమయంలో నా తండ్రి, అయా 7వ మాటకి ప్రార్థించటానికి నా ప్రభా నువ్వు ఇచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా నా తండ్రి, 7వ మాట ప్రభా నా తండ్రి, నువ్వు పలికిన మాటలో ప్రభా నా తండ్రి, అయా నేను ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నానని చెప్తున్నావు తండ్రి. అయా నువ్వు ఎలా అయితే నా తండ్రి ప్రభా నీ ఆత్మని దేవు తండ్రికి చెప్పుకున్నావో ప్రభా, మేమందరం కూడా నా తండ్రి మా ఆత్మను నీ చేతిలో పెడుతున్నా ప్రభా. మమ్మల్ని అందరిని నువ్వే నడిపించి సహాయం చేయండి తండ్రి. అయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా ఈ సమయంలో నాయన ఈ వాక్యం వివరించబోతుండగా ప్రభా 7వ మాటకి నా తండ్రి, అయా నువ్వే నా తండ్రి ఆత్మ సహాయముతో నీ దాసునితో నా ప్రభా నీ ఆత్మ తోడుగా ఉంచి నా ప్రభా నీ నామానికి మహిమకరంగా నా తండ్రి, నీ ఘనమైన నామానికి మహిమకరంగా నా తండ్రి నీ చిత్తంలో నడిపించుకొని సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. యాకావేక్ష ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కలువరి సిలువలు కలుషము బాపను కరుణను చూపింది నీ ప్రేమ. కలువరి సిలువలు కలుషము బాపను కరుణను చూపింది నీ ప్రేమ. మరువను ఆ ఘోరము విడువను నీ స్నేహము. మరువను నీ త్యాగము మరలక నీ మార్గము. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ త్యాగం గొప్పదయా గొప్పదయా గొప్పదయా. కలువరి సిలువలు కలుషము బాపను కరుణింది నీ ప్రేమ. నా దేవా నన్నేల విడనాడితివి అనికేకం వేసితివి. తండ్రి చిత్తం నెరవేర్చుటకు గొప్ప రక్షణ తెచ్చుటకు సమస్తము నోర్చుతివి. నా దేవా నన్నేల విడనాడితివి అనికేకం వేసితివి.
మోర్చితివి తండ్రి చిత్తం నెరవేర్చుటకు గొప్ప రక్షణ తెచ్చుటకు సమస్తము నోర్చితివి భరించలేని ఆ బాధలోను విలువను విడువక సాగితివి శిరస వహించి బలి అయితివి యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ త్యాగం గొప్పదయా 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 కలువరి సిలువలు కలుషము పాపను కరుణను చూపింది నీ ప్రేమ పాపినైన నా కోసం నీ ప్రాణమంత నిచ్చుటకు పరమును వీడితివా పాప శాప పాపుటకు నీ రక్తమంత చిందించుటకు నరునిగా మారితివా పాపినైన నా కోసం నీ ప్రాణమంత నిచ్చుటకు పరమును వీడితివా పాప శాప పాపుటకు నీ రక్తమంత చిందించుటకు నరునిగా మారితివా నిర్దోషమైన నీ రక్తమే నిరపరాధులుగా మార్చుటకు ఏరులై పారినదం యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ త్యాగం గొప్పదయా 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 కలువరి సిలువలు కలుషము పాపను కరుణను చూపింది నీ ప్రేమ కలువరి సిలువలు కలుషము పాపను కరుణను చూపింది నీ ప్రేమ మరువను ఆ ఘోరము విడువను నీ స్నేహము మరువను నీ త్యాగము మరలక నీ మార్గము యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ త్యాగం గొప్పదయా 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 ఈ సమయంలో మరి 7వ మాట వివరణ అద్భుతం గారు వచ్చి మాట్లాడతారు. ఆ తదుపరి చివరి మాట 6వ మాట ఉంది. 6వ మాటతో మనం ముగింపులోనికి వస్తాము. అందరము శ్రద్ధగా ఇందాం. హల్లెలూయా. ముందుగా దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన సంఘానికి అందరికి వందనాలు. సిలువలో దేవుడు పలికిన మాట, నేను చెప్పబోయే మాట 7వ మాట. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా, గొప్ప దేవుడా నీకు వందనాలు నాయనా. అయా ఇంతవరకు ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి నాయనా, ఈ రీతిగా ప్రభువా మా కోసం నువ్వు ప్రాణం పెట్టి నాయనా, సిలువలో బలియాగమై ప్రభువా మా కొరకు నాయనా మేము విముక్తి చెందటం కొరకు ప్రభువా
నువ్వు కాపాడిన విధాయకను బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభువా. అయా గొప్ప దేవుడా నీ వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా. అయా మొదటి మాట కానుంచి కూడా ప్రభువా అయా ఇంతవరకు నాయనా నా తండ్రి నువ్వు మాట్లాడుచిన ప్రతి మాటను బట్టి ప్రభువా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా నీకేం మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ నాయనా యొక్క చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధిలో ఉంచుకోమని నాయనా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. నేను చదవబోయే మాట 7వ మాట లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను అనెను. ఆయన ఇలాగా చెప్పి ప్రాణము ఇడిచెను. 7వ మాటలో అర్థం ఏంటంటే, మనం ఈ లోకానికి వచ్చింది దేవుడు మనం పాపులుగా ఉన్నప్పుడు మనం ఎక్కడ నరకానికి పోతామో అని దేవుడు మన కోసం జాలి దయ కనికరము దలిసి ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ప్రతి ఒక్క శ్రమ పడి వేదన పడి బాధపడి ఎన్నో హింసలు అనుభవించి మనకు రక్షణ ఇయ్యటానికే ఆయన ఈ లోకంలో హింస పొంది మాంసకుడిగా ఆయన నరులలాగానే నరుల్లో కూడా అంత కష్టాలు మనం అనుభవించలేదు. కానీ దేవుడు మన కోసం ఏదో చెయ్యాలనే తపన కాదు, కానీ మన ఆత్మను రక్షించాలని ఆయన ఒక ప్రణాళికలో ఆయన చిత్తములో మరి మనందరినీ సృష్టించుకున్న సృష్టికర్త గనక ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి బలియాగమై రోత జీవితాన్ని పాప జీవితాన్ని పవిత్రంగా మార్చాలని మన కోసం వచ్చి పలికిన మాట ఆయన. యెషయా గ్రంథం 55:8 వచనంలో కూడా చెప్తుండు, నీ తలంపులు వంటివి మా తలంపులు కావు, నా ఆలోచన వంటి మీ ఆలోచనలు కావని చెప్తున్నమాట. ఎందుకంటే నిజంగా ఆయన ఆలోచన చేయకపోతే మనం ఈరోజు రక్షణలో ఉండేవాళ్ళం కాదు, ఈరోజు సంఘాలలో ఉండేవాళ్ళం కాదు, ఈరోజు మనం జీవించే వాళ్ళం కాదు. ఎప్పుడు ఎలా నరకానికి ఎలా వెళ్ళాలమో తెలియదు. ఆయన ఆనాడే ఆకాశము నుండే ఆలోచించిన సృష్టికర్త గనుక, ఆయన సృష్టిని ఆరంభించిన దేవుడు గనుక ఆయన మరి 33.5 సంవత్సరాలు జీవించి వేదన బాధ శోధన అనుభవించి ఈ లోకములో ఆయన మరి ఎంతో వేదన పడి మనకి సంపూర్ణంగా విజయం ఇచ్చిండు. 7వ మాటలో ప్రతిదీ కూడా అనేక కార్యాలు చేసిండు. ఫస్ట్ మాట కానుంచి అనేక శ్రమలు పడ్డాడు, అనేక నిందలు పడ్డాడు, అనేకులుగా బాధించబడడు, దూషించబడడు, అపవాది తల చితకగొట్టే మాట 7వ మాట. సమస్తంగా ఆయన శిలువలో బలియాగము కొరకు పలికిన మాట. అపవాదికి ఈరోజు జయం ఎందుకు లేదంటే మన మీద అధికారం ఎందుకు ఇచ్చిండంటే, అపవాదిని తలను అనగొట్టే శక్తిని ఎందుకు ఇచ్చిండంటే ఈ 7వ మాటలో సంపూర్ణంగా ఆయన శిలువలో పలికిండు గనకనే మనకి విజయం వచ్చింది. ఈనాడు ప్రతి పాపికి ప్రాణం పెట్టిన దేవుడైన, ప్రతి శాపాన్ని కడిగివేసిన దేవుడైన, ప్రతి దోషమును కడిగివేసిన దేవుడైన ఆయనే ఆనాడు శిలువలో బలియాగము కాకపోతే, ఆయనే ఆనాడు శిలువలో పలకకపోతే ప్రతిదీ కూడా మనం చేయించలేము. ప్రతిదానికి సమయం సిద్ధముగా ఆయన జ్ఞానము చప్పున, ఆయన తలంపులు చప్పున నెరవేర్చిన సృష్టికర్త ఆయన ఆలోచించి పరలోకంలో ఈ భూమి మీదకి రావటానికి తలంచకపోతే ఈనాడు మనకి రక్షణ లేదు, ఈనాడికి మనకి విమోచన లేదు, ఈనాడు మనకి పాప విముక్తి లేదు. కనుక ఆయన చెప్పిన మాట కీర్తనల గ్రంథం 91 మొదటి నుంచి, మహోన్నతిని చాటును నివసించువాడు, సర్వశక్తిని నీడను ఆశ్రయించువాడు, ఆయనే నా కోట నా కేడము, నేను ఆయన గుడారం ఏది సమర్పించిన సెలవిచ్చిన రీతిగా. మరి ఆ మాట అర్థం ఏంటంటే, సాతాను తలను చితక కొట్టిండు గనకనే మనకి ఈనాడు జయాన్ని ఇచ్చిండు ఆయన. మన గుడారాలకైనా మన పిల్లలకైనా మనకైనా సమస్తమును కాపలా కాస్తుండు గనకనే ఆ మాటలో అర్థం ప్రతిదీ కూడా బైబిల్లో 66 పుస్తకాలలో కూడా ప్రతి మాటలో ఎంతో
విలువైన మాట అది. ప్రతి మాట కూడా ఆయన పలికిన మాట వ్యర్థమైంది కాదు. అది ప్రతిదీ కూడా సమస్తమును ఎడబాచిన మాటగా దేవుడు పలికిన మాట. 7వ మాటలో ఎన్నో శ్రమలు, విముక్తులు, విపక్తులు ఆయనకు వస్తున్నప్పటికీ, సిలువ వేస్తున్నప్పటికీ మొదటి మాట నుంచి 7వ మాట దానికి కూడా 6 మాటల దాకా కూడా శ్రమ పడ్డాడు ఆయన. 7వ మాటలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పిన మాట అర్థం ఏంటంటే, కార్యము చేసిండు దేవుడు చెప్పినట్లుగా, తండ్రి కుమారుడు పంపించినట్లుగా కుమారుడు తండ్రి మాట నెరవేర్చిండు గనకనే ఈ 7వ మాటలో శక్తి, ఈ 7వ మాటలో బలం, ఈ 7వ మాటలో అపవాదిని అనగదొక్కే మాట, 7వ మాటలో ప్రతి కార్యాలు కూడా లయపరిచిన మాట. ఈనాడు అనేక కార్యాలు మనకు జరుగుతున్నాయంటే, అనేక బంధకాలు మనకు విడుదలవుతున్నాయంటే 7వ మాటలో సంపూర్ణంగా ఆయన, విజయవంతంగా ఆయన మనల్ని కనుదృష్టి ఉంచి కాపాడిండు గనకనే ఈ మాటలో జయమిచ్చిన మాట, ఈ మాటలో శక్తినిచ్చిన మాట. ఈనాడు అనేక అపవాది క్రియలన్నీ కూడా లయపరచుకుంటున్నాయంటే ఆ 7వ మాటను చూసినప్పుడు సాతానుడికి వణుకు పుట్టిస్తుంది. ఆ 7వ మాటలో చిలకలా పలికినప్పుడు సాతానుడు కబంధస్తాలు చితికివేయగల సమర్థుడు గనుకనే ఆయన ఆ మాటకి సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన సిలువలో బలియాగమైండు. ఆయన గొప్ప దేవుడు, సృష్టికర్త. మన పాప దోష క్రియల కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి బలియాగమై సమస్తము నెరవేర్చిన దేవుడు. ఈనాడు మనకి, మన కుటుంబాలకి ఇంత రక్షణ, ఇంత కృప ఉన్నదంటే ఆయన ఆనాడే సిలువలో బలియాగమై మరణించిండు గనకనే మనకి ఈరోజు విముక్తి, జయం ఉన్నది. ఆయన సిలువలో ప్రాణం విడవగానే సాతానుడు బాదుకొని కొట్టుకుంటూ, రొమ్ము కొట్టుకుంటూ ఉంటాడు సాతానుడు. ఎందుకంటే జయం యేసుదే అని, యేసు బిడ్డలను కాపాడిండని, యేసు మానవుల్ని కాపాడిండని ఎంతో అపవాదికి భయం కలిగి, ఆందోళన కలిగి సిలువలో మరణించగానే తల బాదుకుంటూ రొమ్ము కొట్టుకుంటాడు అపవాది. ఈరోజు అనేక కార్యాల నుంచి, అనేక కబంధస్థాల నుంచి విడిపిస్తున్నాడంటే శక్తిగా మన కొరకు సిలువలో పలికిన మాటలు కానీ, సిలువలో నెరవేర్చిన శ్రమలు కానీ ఈరోజు ఆ మాటకే అర్థంగా దేవుడు ఇంకా అనేక కార్యాలు చేస్తూ మన మధ్యలో ఉంటూ, మనం ఎన్నిక లేని వాళ్ళం అయినప్పటికీ మనల్ని ఎన్నుకొని దేవుడు ఎంతో విధంగా వాడుకుంటూ మనల్ని ఈ రీతిగా బ్రతికిస్తున్నాడు. అందుని బట్టి ఆయనకి ఏమిచ్చినా మనం రుణము చెల్లించలేని వాళ్ళం కనుక మన కుటుంబాలు, మన బిడ్డలు ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన ఈ యొక్క సిలువలో ప్రాణం పెట్టిన మాటే కానీ ఏరే దృష్టి ఏది కూడా లేదు. ఆనాడు తలంచి ఆయన జ్ఞానముతో ఈ లోకానికి రావాలని తలంచకపోతే ఈరోజు మానవ జాతి ఏమైపోయి ఉండేదో, మానవాళి ఎక్కడ నశించిపోయేవాళ్ళు. ఆయన నరకానికి పోవటం చిత్తము కాదనే ఆయన జ్ఞానముతో ఈ లోకానికి వచ్చి బలియాగమైన మాటగా ఈ 7 మాటల్లో కూడా సమస్తంగా, సంపూర్ణంగా, ఆత్మతో, సత్యముతో మరి ఆయన అన్నిటినీ చేయించిండు. నరోహదారిగా మరి శరీరం ధరించుకొని ఆయన ఈ లోకంలో నలగొట్టబడ్డాడు. ప్రతి దానికి కూడా నలగొట్టబడుతూ, శ్రమలు పడుతూ, వేదన పడుతూ జయించిన మాట ఏంటంటే 7వ మాటలో సంపూర్ణంగా ఆయన ఆత్మతో, సత్యముతో చేసిండు గనకనే ఈరోజు మనకు విముక్తి కలిగింది. ఆత్మను ధరించుకొని వాక్యానుసారంగా బ్రతకమనే మాట ఏంటంటే 7వ మాటలో ఆత్మానుసారంగా పలికిన మాటకి సెలవ గుర్తుకు చేయమని మరి పలుకుచు, చెప్పుచు ఈ యొక్క మాటలన్నీ దేవుడి నికిల్లో ఫలింప చేయమని ఇప్పటిదాకా మొదటి మాట నుంచి 7వ మాట దాకా చెప్పిన ప్రతి బిడ్డ కూడా ఆయన ప్రేమపూర్వక విజయవంతంగా ఆత్మతో వాడుకన్న విధాయకను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, అయా నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ, ప్రభు మా కోసము నాయన సమర్పణ కలిగిన ఆయన ఆత్మానుసారంగా ప్రభు, ఆత్మలో ఈనాడు మన నరునికి శక్తి ఉన్నదంటే ప్రభు నువ్వు ఇచ్చిన మాటకి అర్థమే ప్రభు. 7వ మాటల విజయవంతంగా ప్రభు నువ్వు ప్రాణం పోగొట్టుకోకపోతే ప్రభు మానవాళికి విముక్తి లేదు ప్రభు, మానవాళికి రక్షణ లేదయ్యా, మానవాళికి శ్రమల నుండి భయాందోళనకు లేదు ప్రభు. ఈ యొక్క మాటలన్నీ నీ అనికిల్లో ఫలింప చేయమని ప్రభు
ప్రభువా. అయా మా కోసము నాయన మా పాప శాప రుగ్మతల కోసం ప్రభువా నువ్వు బలియాగమైన దేవుడో ప్రభువా. సిలువలో ప్రభు ఎంతో విలువ ఉన్నది నాయన. సిలువను చూస్తే సాతానుడు కొలుకు పుట్టిస్తుందంటే ప్రభువా నువ్వు పడ్డ శ్రమే యేసయ్యా. ఆనాడు నువ్వు పడ్డ శ్రమను బట్టే ప్రభువా ఈనాడు మాకు చేయమొచ్చిందని ప్రభువా. ఈ నరులుగా మేము తలంచుచు మరొక బ్రతిమాలు కొనుచు మేము ఎన్నిక లేని వాళ్ళం కనుక ప్రభువా ఈ రీతిగా మా కోసం నువ్వు వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క 7వ మాటలో విముక్తులను ఫలింకులను తీసుకొచ్చిన విధాయకను బట్టి వందనాలు చెల్లించుకుంటూ అయా నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని మరి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామం పడదాం. హల్లెలూయా. బిగ్గరగా చెబుదాం, 2 చేతులు చెబుదాం హల్లెలూయా. బిగ్గరగా చెబుదాం హల్లెలూయా. 6వ మాట వాక్య పట్టణ రీడింగ్ బై కే యశ్వంత్. జాన్ చాప్టర్ 19. దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘానికి వందనాలు. నేను చెప్పబోయే వాక్యం జాన్ 19 chapter 30. When this had received the sure wind, he said, "It is finished." He said, and he bowed his head and gave up his spirit. గట్టిగా చెప్పులు కూడా దేవుని నామం పడదాం. ఇంకా ఉందా? తొందరగా వచ్చేసింది, మంచిది. ఆ తర్వాత ప్రార్థన పోయి అన్నమ్మ, ప్రార్థన పోయి అన్నం. అందరు కళ్ళు మూసుకుందాం. ఈ చివరి మాట, నామానికి వందనాలు. 6వ మాట విజయవంతమైన మాట. ముందుగా దేవుని నామానికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘానందరికీ వందనాలు. నేను ప్రార్థన 6వ మాటకు ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రముల తండ్రి నాయన. అయా నా తండ్రి నాయన, ఈ దీనురాలనైనా నన్ను పిలుచుకున్నందుకు నా ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా నాయన. అయా నా తండ్రి నాయన, మొదట మాట నుంచి నా తండ్రి నాయన మరి ఇప్పటి వరకు కూడా నా ప్రభువా నీ బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి నా ప్రభువా నీ ఆత్మని ఇచ్చి నా ప్రభువా నాయన మరి నీ మాటలు పలుకుతున్న ప్రతి ఒక్క మాటలో పరిశుద్ధతనం ఉందని నా ప్రభువా నాయన నీ బిడ్డలు ధ్యానించి నా ప్రభువా నాయన. అయా నా తండ్రి వివరించి నా ప్రభువా నా తండ్రి నాయన. అయా నీ మాటలు నా ప్రభువా నాయన మరెంతో నా ప్రభువా శక్తిమంతువి అని నా ప్రభువా నాయన. అయా నా తండ్రి నాయన, ప్రతి ఒక్క బిడ్డతోనూ మాట్లాడినందుకు నా ప్రభువా నీ వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. అయా నా తండ్రి నాయన, ఇదిగో నా ప్రభువా నాయన, ఈ పాపుల కొరకు వచ్చి నా ప్రభువా శిలవ యాగున బలి అయిన ప్రభువా నా తండ్రి నాయన. అయా వెన్నెక లేని వాళ్ళం, పనికిరాని వాళ్ళం నా తండ్రి నాయన. అయా నా తండ్రి, మా పాపాలు దోషాలు శాపాలు కొరకు నా ప్రభువా నాయన. అయా నీ శరీరం అంతా దున్నబడి నా ప్రభువా నాయన మా కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు నా తండ్రి నాయన. అయా మా కోసం నువ్వు ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేవుడు అయా. అయా నా తండ్రి నాయన, మా కన్న తండ్రి అయిన నీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభువా అయా నీ బిడ్డలందరికీ కూడా ధైర్య ఆత్మను దయచేసినందుకు నా ప్రభువా అయా నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ నా ప్రభువా నాయన. అయా ప్రతి ఒక్క బిడ్డని నిలబెట్టి నా ప్రభువా ధైర్యాన్ని ఇచ్చినందుకు నా ప్రభువా అయా నీకే వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభువా అయా ఈ దీనురాలైన నన్ను నీ హస్తానికి ఒప్పజెప్పుకుంటూ నాయన ఈ యొక్క చిన్ని ప్రార్థన నీ పాదాలు చెంత పెడుతూ అయా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామను బట్టి ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నా నా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామం పడదాం. పాట కే ఇశ్రాయేలమ్మ. అందరు నిలబడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధైర్యాన్ని ఇచ్చిన దేవుని నామానికి వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన సేవకునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి
వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయము నీ కొరకై పదిలపరచితి. ఆమేన్. నా ఇంటి దీపం చెవులు కొడదాం. అని తలచి నా హృదయము నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలుగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలుగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలవలేదు. గ్లోరీ. నీ తోడు లేక నీ ప్రేమ లేక అందరం పాడతాం. స్వరాలెత్తి అందరం పాడదాం. నిలవలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆమేన్. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి చెబుదాం. అందరూ పాడదాం. కల్వరిలో యాగమైతివా. అందరూ పాడాలి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష రాజ్యము, నీదు యాగమే నా మోక్ష రాజ్యము, నీ నుండి నిత్య జీవము ప్రభువా, నీ నుండి నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా.
హల్లెలూయా. కూర్చుందాం, అందరు కూర్చుందాం. చివరి మాటలు నేను ఒక్కటే మాట చెప్పి ముగిస్తాను. చివరి ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన చేద్దాం ప్రియులారా. 6వ మాట ఏంటంటే విజయవంతమైనటువంటి మాట. ఈ లోకంలో ప్రియులారా, మనిషి జీవితంలో అపజయాలు ఉంటాయి, విజయాలు ఉంటాయి. అయితే యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చిన తర్వాత దేవుడు తనకు అప్పగించినటువంటి పనిలో ఆయన విజయవంతంగా ముగించాడు. దేవుని పిల్లలైనటువంటి మనకు కూడా దేవుడు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, మనము కూడా ఈ ఆత్మీయ యాత్రలో, ఈ ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ, గొప్ప భాగ్యము, దీనిని పోగొట్టుకోకుండా, దీన్ని నిర్లక్ష్యపరచుకోకుండా ఈ లోకంలో మన తుది శ్వాస వరకు, ఇదిగో మనము ఆ దేవుని రాకడ, మన పోకడ వరకు ఈ యొక్క ఆత్మీయ పోరాటములో మనము వెనుదిరిగినటువంటి వారిగా, వెన్ను చూపినటువంటి వారిగా, నాగిటి మీద చేయబట్టి ఇదిగో వెన్ను చూపినటువంటి వారిగా ఉండకుండా ఎన్ని శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, హింసలు ఎన్నొస్తున్నా కానీ ఈ రక్షణను ప్రియులారా చివరి దాకా మనము నిలబడటము, నిలిచి ఉండటము, అదే విజయవంతమైనటువంటి జీవితం. గట్టిగా చప్పట్లు కొట్టి దోనామై పడతాం ప్రియులారా. ఒకవేళ ఎక్కడ కూడా ఓడిపోకూడదు మనం ప్రియులారా. ఓటమి అనేది క్రైస్తవుని జీవితంలో ఉండకూడదు ప్రియులారా. ఓటమి అనగా ప్రియులారా, మనము ఆత్మీయ యాత్రలో ఓడిపోయినట్టు. ఒక మాట చదివి చివరి మాట నేను ముగిస్తాను. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన పత్రిక 15, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం చదువుదాం ఒకసారి. 55వ వచనం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా ఇప్పుడు చెప్తున్నాడు మనకి, నా ప్రియ రక్షణ పొందుకున్నటువంటి, బాప్తీసం తీసుకున్నటువంటి, విశ్వాసంలో ఉన్నటువంటి నా ప్రియ రేబల్ల సంఘస్థులారా, మీ ప్రయాసము, ఇంతకాలం మీరు పడుతున్నటువంటి ప్రయాసము, బుధవారము ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆల్నైట్ ప్రార్థన, ఇదిగో ఇంకా ఈరోజు మరి ఎన్ని వారాలు జరిగినాయో ఈ యొక్క ప్రార్థన, ఈరోజు ఏది కూడా వ్యర్థము కాదంట. ఈ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి, ఏంటంటే స్థిరులుగా ఉండాలి. స్థిరులుగా అంటే ఏంటంటే కదలనటువంటి వారిగా, ఇదిగో సియోను కొండ వలె ఉండాలి, సియోను పర్వతం వలె ఉండాలి, బండ మీద వేయబడిన పునాదిలాగా ఉండాలి. చిన్న శ్రమలు ఏదొచ్చినా కానీ కదలనటువంటి రెల్లులాగా, ఒగుడాగులాగా ఉండకూడదు ప్రియులారా. ఎలా ఉండాలి అంటే ఇగో స్తంభములాగా ఉండాలి. ఇదిగో పరలోకములో ఇదిగో ఒక స్తంభముగా దేవుడు చేయబోతున్నాడు గనుక ఆ స్తంభములాగా నిలిచి ఉండాలి, ఆ పిల్లర్లాగా నిలిచి ఉండాలి. కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి, దేవుని పని యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఆసక్తి అనగా ప్రియులారా, ఇదిగో కష్టం ఉన్నప్పుడు, లేకపోతే బాధ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆసక్తిగానే ఉండాలి. శ్రమల్లో కూడా ఆసక్తిగానే ఉండాలి, బాధల్లో కూడా ఆసక్తిగానే ఉండాలి. రాని ఇంతకన్నా గొప్ప శ్రమ రాని ఇంతకన్నా గొప్ప వేదన రాని, ఇంతకన్నా శ్రమలు రాని అని ప్రియులారా, దేనినైనా ఎదిరించే విషయములో, దేనినైనా తాలుకునే విషయములో నా దేవుడు పరలోకములో నుండి భూమికి వచ్చి నా కోసం శ్రమపడి నాకు సహాయకుడుగా ఇదిగో ఈ దత్తపుత్ర ఆత్మ అనుగ్రహించాడు. ఆయన ప్రియులారా ఇదిగో వెళుతూ ప్రియులారా ఇదిగో ఆ పరిశుద్ధ ఆత్మనిచ్చాడు కనుక నాకు భయము లేదు, నాకు దిగులు లేదు, నాకు చింత లేదని ఎప్పటికీ ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఏం చేయాలంటే ఎప్పటికి కూడా మనము ఆసక్తులై ఉండటమే ఈ లోకములో
విజయవంతంగా మన ఆత్మయాత్రను, విశ్వాసయాత్రను ముగించినటువంటి వారము. అందుకే ప్రియులారా, పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు ఏముంచబడ్డది? నీతి కిరీటం ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ లోకములో వచ్చే ప్రతి దాన్ని మనము వాక్యమైనటువంటి దానిలో చూసుకొని, వాక్యమైనటువంటి వెలుగులో ఉండి, వాక్యమైనటువంటి ఆదరణ తీసుకొని, ఆదరణ కర్త ద్వారా సమస్తమును జయించి విజయవంతమైన సంఘముగా, విజయమైనటువంటి సంఘముగా, లేపు పునరుత్థానములో యేసు వచ్చినప్పుడు లేపబడే సంఘముగా, ఎత్తబడే సంఘముగా, ఇదిగో పిల్లరా కొండ మీద కట్టబడిన సంఘముగా, దీపస్తంభముగా ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకునండి. వీళ్ళున్నటువంటి వాళ్ళు మోకరిల్లండి, వీరిగలితే మోకరిల్లండి. నేను చిన్న ప్రార్థన చేస్తాను, ఎక్కువ చేయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా నీ కొందనాలు, అద్భుతకరుడా నీ కొందనాలు, ఆశ్చర్యకరుడా నీ కొందనాలు, ఆలోచనకరుతా నీ కొందనాలు, నిత్యుడగు తండ్రి నీ కొందనాలు. ఇదిగో ప్రభా, 2026 సంవత్సరాల క్రితము ప్రభా, ఏ బలి యాగము నా తండ్రి, ఏ బలి కొరకు త్యాగము చేశావో తండ్రి, ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఈ దినము నాయన ఇదిగో ప్రభా, సిలువలో నైనా ఈ ప్రపంచానికి నా తండ్రి, ఈ ప్రపంచ దేశములో ఉన్న సర్వ మానవాళికి నా తండ్రి, ఓ సర్వ భూ అధిపతులకు నా తండ్రి నైనా, అధికారులకు, పాలకులకు నా తండ్రి నైనా, భూదిగంతముల వరకు నా తండ్రి అందించిన మాటలు ప్రభా, అందచేసిన మాటలు ప్రభా. అవును తండ్రి, ఈ లోకములో ప్రభా దేశాలు క్షేమంగా ఉండాలంటే, ఇదిగో ప్రభా మనుషులు క్షేమంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభా, ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ప్రభా, ఈ లోకములో తండ్రి ప్రతి మనిషికి కావలసింది క్షమాపణ అని ప్రభా గుర్తు చేశావు నైనా. అవును ప్రభా, రెండో మాటగా నా తండ్రి నాయనా, ఈ లోకములో మానవాళికి అందించిన మాట ఏమిటంటే ప్రభా, రక్షణ అనగా నిరీక్షణ ప్రభా. రక్షణ లేకపోతే శిక్ష ఉన్నది ప్రభా, రక్షణ లేకపోతే శిక్షకు, ఉగ్రతకు పాలవుతాం ప్రభా. కాబట్టి నాయన సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు రక్షింపబడతారు, నమ్మనటువంటి వారికి శిక్షించని చెప్పిన రీతిగా ప్రభా నైనా, సర్వ మానవాళి ఈ లోకములో ఉన్న తండ్రి, అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు నా తండ్రి, అన్ని వర్గాల వారు ఇదిగో ప్రభా రక్షణ పొందబోతున్నటువంటి మాట నైనా. ఇదిగో మూడో మాటగా ప్రభా, బాధ్యతతో కూడినటువంటి మాట ప్రభా. తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత, పిల్లల బాధ్యతలు, భార్య బాధ్యత, భర్త బాధ్యత ప్రభా నైనా, అధికారుల బాధ్యత నా ప్రభా, పౌరుల బాధ్యత నా తండ్రి నాయన. ఈ లోకములో ఎవరు వారుగా నిర్వహిస్తే నాయన, ఎవరు వారుగా చేస్తే ప్రభా, యుద్ధాలు ఉండేవి కాదు, యుద్ధ వాతావరణం ఉండేది కాదు ప్రభా. లోకములో తండ్రి అన్యాయం ఉండేది కాదు నాయన, లోకములో అక్రమం ఉండేది కాదు ప్రభా, లోకములో లంచగొండితనం ఉండేది కాదు నాయన, లోకములో అధర్మం ఏలుబడి చేసేది కాదు నాయన, లోకములో స్వార్థం ఉండేది కాదు ప్రభా. ఈ రోజు నాయన ఎవరు బాధ్యతలు వారు తృణీకరించి బాధ్యతలు మరిచిపోయిన తండ్రి, లోకానుసారమైనటువంటి పాపానుసారమైనటువంటి జీవితంలో జీవించు వారికి నా తండ్రి అయ్యా శిలువ మరణము ద్వారా బాధ్యతకున్నటువంటి మూడో మాటను తెలియజేశారు ప్రభా. ఇదిగో నాలుగో మాటగా నా తండ్రి నాయన, పరిశుద్ధాత్ముడు తండ్రి నాయన, శ్రమలు వస్తాయి, శ్రమలు కలుగుతాయి, వేదనలు వస్తాయి, హింసలు వస్తాయి, అయినప్పటికీ ప్రభా వాటిని జయించమని చెప్పావు తండ్రి. ఐదో మాటగా నా తండ్రి అయా శ్రమ పడ్డావు నా తండ్రి. మేము కూడా ప్రభా పరలోకమునకు వెళ్ళాలంటే, పరలోకమునకు చేరాలంటే, పరలోకం అనేది ప్రభా శ్రమ పడకపోతే పరలోకము లేదు నాయన, శ్రమ లేకపోతే పరలోకము లేదు ప్రభా. గోధుమ గింజ భూమిలో సాగుకపోతే నా తండ్రి అది నాయన ఇదిగో అనేకులకు నాయన ఇదిగో ఫలాలిచ్చేదిగా ఉండదు ప్రభా నాయన. మేము కూడా ప్రభా ఈ లోకములో శరీర సంబంధమైనటువంటి శ్రమలన్నీ కూడా భరించుకొని ఓర్చుకొని ప్రభా పరలోకములోనికి రావాలనేది ప్రభా నాయన ఐదో మాటగా తెలియచేశాను ప్రభా. ఆరో మాటగా నా తండ్రి విజయవంతం ప్రభా లాగుటి మీద చేయబట్టి నా తండ్రి ఈ ఆత్మీయ యాత్రలో, ఈ ఆత్మీయ జీవితంలో ప్రభా సాతాను శోధనలే కానీ, కీడులే కానీ, అపజయాలే కానీ ప్రభా, ఈ లోక సంబంధమైనటువంటి ఏ వచ్చినా కానీ ప్రభా మీ సహాయముతో ప్రభా ఇదిగో ఆదరణకర్త సహాయముతో ఎదిరించి పోరాడి ప్రభానైనా దురాత్మల సమూహములతో ప్రభా, ఆకాశ మండలములటువంటి సమూహములతో ప్రభా పోరాడి నిలిచి గెలిచే వారుగా ప్రభానైనా. ఓ
రిబాలక సందరిబా ఓలా ఇదిగో ప్రభా ప్రతి వారి మీద నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద నా తండ్రి అట్టి ఆత్మల ప్రభా విజయవంతమైన అభిషేకము నాయన, విజయవంతమైన ఆత్మ నిలిచి ఉండను కాక నాయన. పిరికి ఆత్మ ప్రభా ఇప్పుడే యేసు నామముల ప్రభా, యేసు రక్తముల తండ్రి నాయన ఎవరిలో ఉండుకుండను కాక నా తండ్రి. ఇదిగో ప్రభా అవిశ్వాసం ఎవరిలో ఉండుకుండను కాక నాయన, అవిశ్వాసం మనిషి ఎవరిలో ఉండకుండా కాక నాయన. విజయవంతమైనటువంటి జీవితాన్ని ప్రభా ప్రతి ఒక్కరూ సంఘములో కలిగి ఉండలాగు నా తండ్రి నాయన. అయ్యా చివరిదిగా నా తండ్రి మేము ముగించేటప్పుడు తండ్రి ఈ ఆత్మలో ప్రభా నాయన అన్ని చేసిన వారిగా నా తండ్రి ఇదిగో ప్రభా మీరు ఎప్పుడు వచ్చినా తండ్రి నాయన, ఏ జాబున వచ్చిన ప్రభా, ఏ గడిన వచ్చిన తండ్రి నాయన ఈ ఆత్మీయ యాత్రలు అన్ని తాలుకొని సమస్తము చేసినామని ఇదిగో నువ్వు పిలిచినప్పుడు ఆకాశ మండలములోనికి జాతులు లాగా వచ్చే సంఘముగా ప్రభా, వాళ్ళ ఉండే సంఘముగా ప్రభా నాయన సమాప్తము చేసే వరకు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నిజంగా మీరు ఇచ్చిన గొప్ప మాటలు ప్రభా, మీరు ఇచ్చిన శక్తివంతమైన మాటలు ప్రభా నాయన. ఈ లోకములో ఉన్న మనుషులు వీటిని పాటించగలిగితే నాయన, వీటిని చేయగలిగితే ప్రభా ఇదిగో నాయన కుటుంబాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటాయి, సమాజాలు బాగుంటాయి నాయన, దేశాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటాయి, ప్రపంచ దేశాలు బాగుంటాయి ప్రభా. ఇదిగో నాయన బాగుండటం కోసమే కదా ప్రభా మీరు చెప్పింది. కానీ ఈరోజు ప్రభా కుటుంబాలు వింటలేదు నాయన, సమాజాలు వింటలేదు ప్రభా, దేశాలు వింటలేదు నాయన, రాష్ట్రాలు వింటలేదు తండ్రి, ఇగో ప్రపంచ దేశాలు వింటలేదు ప్రభా. లోకములో ఉన్న మనుషుల జ్ఞానమును ఆధారముగా చేసుకుని వెళుతున్నారు కనుక మనుషుని జ్ఞానమే మనుషుని నాశనం చేస్తుందని, మనుషుని జ్ఞానమే మనుషునికి అనారోగ్యం కలుగు చేస్తుందని, మనుషుని జ్ఞానమే మనుషుని నరకానికి తీసుకెళ్తుందని, మనుషుని జ్ఞానమే మనుషుని నరకాగ్నిలో పడవేస్తుందని ప్రవేశాన్ని తండ్రి నాయన ఈ లోకములు ఎవరు గుర్తించలేకపోతున్నారు ప్రభా. మరొక్కసారి నా తండ్రి నాయన అలాడు సిలువ బలియాగమైతూ ప్రభా, సిలువలో రక్తము చిందుతూ ప్రభా నాయన నా దేశం బాగుండాలి, నా దేశ ప్రజలు బాగుండాలి, నా దేశము ఇదిగో పౌరములాగుండాలి, ఇదిగో నా దేశము పవిత్రంగా ఉండాలి, నా దేశం పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభా మీరొక్కరే ఆశించిన దేవుడు, మీరొక్కరే కోరుకున్న దేవుడు, దాని కొరకు ప్రభా బలియాగమైనటువంటి దేవుడు, దాని కొరకు ప్రభా సర్వ మానవాళి కొరకులైనా ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా. అట్టి మనస్సును ప్రభా మేమందరం కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రభా మధ్యాహ్నకాల సమయంలో ప్రభా నీ పిల్లలు నిలబెట్టుకుని తండ్రి నాయన అద్భుతమైనటువంటి సందేశాలు ఇచ్చారు ప్రభా. అది వారు కాదు నాయన మాట్లాడింది ప్రభా, వారిలో ఉండి మీరు మాట్లాడారు ప్రభా. వాక్య పఠనంలో చదివినటువంటి వారిని ప్రభా, ప్రార్థించినటువంటి వారిని తండ్రి, పాటలు పాడినటువంటి వారిని తండ్రి, వివరించినటువంటి వారిని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. రానున్న దినాల్లో రానున్న కాలంలో బలమైన సాధనములుగా నా తండ్రి ఇదిగో ప్రభా బెర్య సంఘస్థులాగా నా తండ్రి వాక్యాన్ని లేఖనాలను పరిశోధించే బిడ్డలుగా ఉందురుగాక నా తండ్రి. అటు బలమైన అభిషేకముని బిడ్డల మీద నిలుచునుగాక. పరిశుద్ధాత్ముడు తండ్రి నాయన ఇప్పటి వరకు విన్నవారందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఉదయ కాలము నుంచి నాయనా ఇదిగో ప్రభా అనారోగ్యాలు ఉన్నప్పటికీ, అస్వస్థత ఉన్నప్పటికీ, బలహీనత ఉన్నప్పటికీ ఇదిగో నా మందిర ఆవరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పిన రీతిగా నా తండ్రి ప్రారంభం నుంచి ముగించేంత వరకు నీ బిడ్డలు ప్రభా నాయన మందిరములో నిలిచి మీ మాటలు విన్నారు తండ్రి. నాయన మీ మాటల యొక్క దీవెనలు ఆశీర్వాదాలు అన్ని కుటుంబాల వారు నా తండ్రి, చిన్నలు పెద్దలు వృద్ధులు యవనస్తురాలు చంటిపిల్ల తల్లులు గర్భిణీస్తులు భార్య భర్తలు నా తండ్రి, గ్రామస్తులు పాలకులు అధికారులు తండ్రి అందరూ కూడా మీ వాక్య ఆశీర్వాదాలు పొందుకుందరుగాక నాయనా. ఇదిగో మరొకసారి ప్రభా నాయన గడిచిన ప్రారంభ వారము నుండి నా తండ్రి ఈ లెంట్ డేస్ లో ప్రభా ప్రతి శుక్రవారము నా తండ్రి నాయన ఇదిగో ప్రభా ఆతిథ్యాలు ఇచ్చిన కుటుంబాన్ని తండ్రి ప్రతిరోజు నా తండ్రి అయ్యా ప్రతి వారము నాయన విందు చేసినటువంటి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రోజు కూడా నాయన విందు చేసినటువంటి నా తండ్రి బిడ్డల క్వైరస్ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నాయన కోదాడు నుంచి
ఇచ్చిన చోటు నీ బిడ్డను కూడా తండ్రి అయ్యా ప్రతి సంవత్సరం కూడా ప్రభా నిర్ణయించుకొని నిశ్చయించుకొని ప్రభా నా గ్రామంలోనికి వెళ్ళి నా సంఘంలోనికి వెళ్ళి నా వంతుగా లేను కూడా ఇదిగో సహాయం చేయాలని ప్రభా వచ్చినటువంటి నీ బిడ్డను మాధవ్ గారిని తండ్రి కుమారుని ప్రభా ఇదిగో నవీన్ తండ్రి కుమార్తెలు అల్లుళ్ళు మనవుల మనవరాలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఈ రీతిగా నా తండ్రి నాయన ఈ శ్రమల దినములన్నీ కూడా తండ్రి నాయన ప్రతి శుక్రవారము ఓ శుభకరముగా జయముకరముగా దీవెనకరంగా ఆశీర్వాదకరముగా మీ నామమునకు మహిమకరంగా మీరు జరిగించుకున్నందుకు నాయన మీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా మరొకసారి నాయన ఇదిగో ఎల్లుండి జరగబోతున్నటువంటి ప్రభా నాయన ఇదిగో పునరుత్థాన ఆరాధన కూడిక ఉదయకాలపు ఆరాధన కూడిక నా తండ్రి మధ్యాహ్న కాలం ఆరాధన కూడిక కూడా మీ నామమునకు మహిమకరంగా జరిగించుకున్న ప్రభా అనేక బిడ్డలు నా తండ్రి వచ్చి నాయన మీ పునరుత్థాన దీవెనలు మీ పునరుత్థాన ఆశీర్వాదాలు పొందుకొందరు కాక నాయన తలలు వచ్చిన ప్రతి బిడ్డ మీద నా తండ్రి ఏ బిడ్డ అయినా ప్రభా ఒకవేళ ఈ 40 రోజులు నా తండ్రి నాయన ఈ 40 దినాలు నిశ్చయించుకొని నిర్ణయించుకొని ప్రభా ఇదిగో నాయన శరీర సంబంధమైన నల్లగొట్టని మీకు దగ్గరగా ఉండి ప్రభా ఏదైనా తండ్రి ఒకవేళ ఆశపడినట్లయితే నాయన ఆశ గల ప్రాణమును తూర్పరిచే దేవుడు తండ్రి నాయన ఏ కుటుంబాలు ఏ కొదవులు ఏ కొరతలు తండ్రి వారి బిడ్డల వివాహాల విద్యలు నా తండ్రి వారి బిడ్డల యొక్క నాయన అనారోగ్యాల అస్వస్థతలు ప్రభా వారి కుటుంబాల అప్పులు ఆర్థిక ఇబ్బందులు తండ్రి వారి కుటుంబాల్లో లేమినా తండ్రి ఇతరత్ర ఏమున్నా కానీ ప్రభా మీ నామములో తండ్రి ప్రతి కుటుంబము దీవెన పొందుకును గాక ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడును గాక ప్రతి కుటుంబం అభివృద్ధిలోనికి వచ్చును గాక ప్రతి కుటుంబము లేమి తీసివేయబడును గాక ప్రతి కుటుంబములో ఆరోగ్యాలు కలుగును గాక పరిశుద్ధాత్ముడు తండ్రి ఆ రీతిగా మీరు అనుగ్రహించి మహిమ పొందుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి మరొక్కసారి ప్రభా మా ప్రియులు నాయన లక్ష్మణ ప్రమేలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన వారు వేరే సంఘానికి చెందినటువంటి వారు అయినప్పటికీ తండ్రి ప్రతిదిన మా సంఘాన్ని ప్రేమించిన నాయన వారికి కలిగిన దాంట్లో నుంచి నా ప్రభా ఎంతో కొంత నాయన ఇదిగో ప్రభా నాయన అయా తోడుపడుతూ ఉన్నారు వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి ఇప్పటి వరకు వంటలు చేసినటువంటి వారిని తండ్రి సహకరించినటువంటి వారిని పరిచయం చేసినటువంటి వారిని అయా అందరిని దీవించండి ప్రభా నాయనా ఈ సంఘములో నా తండ్రి ఇంకా నాయనా రానున్న కాలములో రానున్న దినములో ఐక్యతో ప్రేమతో సమాధానముతో ముందుకు పోవడానికి సహాయం చేయండి ప్రభా అందరిలో ఏక మనసు ఏకాత్మను కలగ చేసి మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకుంటారని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ సన్నిధి సమాధానము నాయన ప్రత్యేకముగా ఇతరులకు కూడికలో పాల్గొన్నటువంటి బిడ్డలకు నా తండ్రి నాయన ఈ గ్రామానికి గ్రామ ప్రజలకు నా తండ్రి అధికారులకు పాలకులకు సర్వ పరిశుద్ధులకు అన్ని కుటుంబాల వారికి విదాసుల కుటుంబానికి నాయన నిరాకడ పర్యంత వరకు సదాకాలము అందరికి తోడైంది నడిపించుదురు గాక. ఆమేన్ ఆమేన్. ఒక మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.